రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వానుడు ఉగ్రరూపం దాల్చడంతో ఆంధ్రప్రదేశ్ నిప్పుల కుంపటిలా మారింది. పలుచోట్ల ఏకంగా 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం విలవిలలాడిపోతున్నారు. ఎండల తీవ్రతకు ఆదివారం ఒక్కరోజే వడదెబ్బ తగిలి వేరువేరు ప్రాంతాల్లో 18 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాలలో ఈ సీజన్లో అత్యధికంగా 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. అటు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోనూ 48.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 45 డిగ్రీలు, 174 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమ, మంగళవారాల్లోనూ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాలలో 47 డిగ్రీల వరకు ఎండలు పెరిగే ఛాన్స్ ఉందని, తీవ్ర వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇటు మే 26న కేరళను తాకాల్సిన రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తుండటంతో ప్రజలు ఎండల దెబ్బకు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.